మనమంతా ఇప్పుడెప్పుడు చూస్తున్న దీక్షాంత్ పరేడ్ నవచైతన్య రథం పరేడ్ కమాండర్ యొక్క పిలుపు మేరకు అత్యంత శోభాయమానంగా కన్నుల పండుగగా ముస్తాబై ముందుకు గాంభీర్యంగా కదిలేస్తున్నారు. కులమత వర్గ విచక్షణ లేని భరతమాత బిడ్డలమైన మేమని గర్వంగా చెబుతున్నారు. ఈ భరతమాతకు జన్మభూమికి ఎక్కుపెట్టిన తుపాకీకి తూట వరకు తమ గుండెల్లో అడ్డు పెడతామని నిలుస్తూ వస్తున్నారు. భారతమాత సేవలు రాష్ట్ర పరిపాలన సేవలు పాల్పంచుకోవడానికి వస్తున్నారు. తెలంగాణ నుండి తమ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి అందరి ఈ యొక్క పర్యటన చూడడానికి వచ్చిన మీరంతా వారిని ప్రతిసారి ఉత్సాహపరచవలసిందిగా కోరుచున్నాను. మీరు చప్పట్లతో ఉత్సాహపరచవలసిందిగా కోరుచున్నాను. 3 నెలల కాలంలో క్రమశిక్షణతో ఈ శిక్షణ కొనసాగింది. ఈ 90 రోజుల కాలంలో వారు సుశిక్షితులైనారు. అన్ని సబ్జెక్టులలోనూ మరియు శారీరకంగా మానసికంగా చక్కగా పూర్తి శిక్షణలు పొందడం జరిగింది. ఇప్పుడు ఈ 4 పార్టిసిపేట్ లో మొదటి ప్లాటూన్ కు కుమారి సిహెచ్ కుమారి కమాండర్ గా ఉన్నారు. హవల్దార్ గా కుమారి శ్వేత ఉన్నారు. రెండో ప్లాటూన్ కు కమాండర్ గా అఖిల ఉన్నారు. హవల్దార్ గా కుమారి ప్రవళిక ఉన్నారు. హవల్దార్ ఆర్ భవాని ఇవి కూడా పీకాం కంప్లీట్ చేశారు. అందరూ కూడా ఉన్నత విద్యావంతులే. ఇప్పుడు వీళ్ళంతా కూడా తమ యొక్క పరేడ్ని దీక్షాంత పరేడ్ని ముందుంచబోతున్నారు. ఒక్కసారి క్లాస్ తో వాళ్ళ ఉత్సాహపరచవలసిందిగా కోరుచున్నాం. సంయుక్త మళ్ళీ ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. 4వ ప్లాటూన్ శ్రీమతి పి ప్రేమలత గారు 2018 ఏఆర్పిసి తను కూడా అక్కడ నుండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. లెఫ్ట్ మార్షల్ ఈ 90 రోజుల కాలం మీ జీవితాల్లో ఎంతో ముఖ్యమైనది. ఎన్నికైనటువంటి యువతులు తెలంగాణ గవర్నమెంట్ లో తమ సేవలు అందించడానికి ప్రొహిబిషన్ మరియు మద్యపాన నిషేధ శాఖ సేవలు అందించడానికి పూర్తిగా 90 రోజులు వారికి కఠోరమైన శిక్షణనిచ్చినారు. ఆ శిక్షణ పూర్తి చేసుకుని ఈరోజు విధుల్లోకి అడుగుడానికి జరుగుతున్న ఈ వేడుకలో పాలు పంచుకోవడానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మరియు వారి బంధువులకు, అధికారులకు,
మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ పరేడ్ కు కమాండర్స్ మరియు స్టేట్ పంపిణీ పాత్రకి కుమార్కి అట్లా హరిత కమాండర్ 4th ప్లాటూన్ కుమార్కి అనుష 4 ప్లాటూన్లు మరియు కమాండర్ నేతృత్వంలో జరగబోయే దేశాంత్ పరేడ్ మీరు వీక్షిస్తారు. జెండాని మరియు ఈ అకాడమీ యొక్క జెండాని తీసుకుని వస్తున్నది నిషాన్ టోలీ. గోదావరి ప్రాణహిత కవ్వాల అభయాభరణాల సాక్షిగా నాటి అమలు యూనిఫామ్లో ఉన్న ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయవలసింది కోరుచున్నాం. అందరూ ధరించిన వాళ్ళు వి సుస్మిత, కుమారి వి సుస్మిత. రైట్ ఎస్కార్ట్ కుమారి ఎన్ శ్రావణి, లెఫ్ట్ ఎస్కార్ట్ శ్రీమతి ఎన్ సుజాత, ఆమె కూడా ఇన్ఫెక్షన్. అలాగే సెకండ్ 2 లైన్లో రైట్ ఎస్కార్ట్ కుమారి ఏ మానస, లెఫ్ట్ ఎస్కార్ట్ కుమారి పి కళ్యాణి, పి గౌమతి, లెఫ్ట్ ఎస్కార్ట్ కుమారి ఎన్ భవాని. వీరందరూ కలిసి నిషాన్ టోలీని చాలా అందంగా మన ముందు ప్రదర్శించడం జరుగుతుంది. ఒక్కసారి మీరంతా చప్పట్లు కొట్టండి ప్లీజ్. ఎక్సైజ్ అకాడమీలో ఉన్నటువంటి ఎక్సైజ్ ఉన్నతాధికారులు మరియు ఎక్సైజ్ సిబ్బంది ఐక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వము మరియు లౌకికత్వం అనేటటువంటి అంశాల సారూప్యతకి మన యొక్క అకాడమీ ఫ్లాగ్ ప్రతీకగా చక్కనైనటువంటి కవాతు రూపంలో కథం బ్లాక్స్
ఒక్కసారి చెప్పడం జరుగుతుంది. జాతీయ జెండాను చేపట్టిన వారు కుమారి ఎస్ పద్మ, అకాడమీ జెండాని ధరించిన వారు కుమారి వి సుస్మిత. నేను భారతదేశానికి, భారతదేశ రాజ్యాంగానికి విధేయురాలుగా ఉంటానని తెలంగాణ ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ శాఖలో విధేయతో వ్యవహరిస్తానని నిష్పక్షపాతముగా, నిర్భయముగా, రాగద్వేషాలకు అతీతముగా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను, కర్తవ్యాలను చట్టసమ్మతంగా నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. విధుల్లో చేరడానికి వెళ్ళేటప్పుడు శిక్షణ పూర్తి చేసుకున్న శిక్షణార్థుల్ని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి ప్లీజ్. ఇప్పుడు మళ్ళీ జాతీయ జెండా మరియు మన యొక్క అకాడమీ ఫ్లాగ్ ముందుకు వస్తున్నాయి కాబట్టి అందరూ లేచి నిలబడాల్సిందిగా కోరుచున్నాం. పరేడ్ కమాండర్ పరేడ్ మన ముందు ఉంచడానికి అనుమతి పొందడానికి వచ్చుతున్నారు. పరేడ్ కమాండర్ సాత్విక. అందరూ కూర్చొని ఇప్పుడు మన ముందు జరగబోయే పరేడ్ ని అందరూ చేయడానికి కానీ దేనికైనా ఈ పరేడ్ వచ్చే సమయంలో ఈ రెడ్ లైన్ దాటి రావద్దు. ఆల్రెడీ వీడియో కవరేజ్ ఉంటుంది. దయచేసి ఎవరు దానికంటే ముందు రావద్దు. మీ వాళ్ళు కనిపిస్తారు. కదిలింది రథచక్రం ఏకమై అనేకమై ఉరిమింది ఆకాశమా అన్న చందంగా అస్త్రమై అన్ని అస్త్రాల రథచక్రం కదిలింది. జనసంద్రం ముందుగా కదిలిందా? అదిగో నవ యువ చైతన్య శక్తి, మహిళా శక్తి, నారీ శక్తి మెరుస్తుంది. అదిగో కోటి కాంతుల దివ్య
చేసుకుంటూ గాంభీర్యంగా గర్జిస్తూ నేను సొంతం సమానొక్కటి, నేను సొంతం విశ్వశాంతికి అంటూ నిలదీస్తూ వస్తున్నారు. ఎదుర్కొని నిలిచి శారీరక మానసిక దృఢత్వం కలిగిన సంకల్పంతో ముందుకు నడుస్తూ వస్తున్నారు. తల్లిదండ్రుల ఆశయాల్ని వారి కళలను నిజం చేస్తూ ఉత్వేగభరితంగా వస్తున్నారు. భారతమాత జన్మభూమికి ఎక్కుపడిన తుపాకీ తోటాలకు తమ గుండె కూడా లడ్డు పెడతామన్నట్టుగా ముందుకు వస్తున్నారు. జెండా ఒక్కటే, అజెండా ఒక్కటే, కదము కలుపుతూ అద్భుతమైన కవాతులు ప్రదర్శిస్తున్నారు. ఇది అద్భుతం, అత్యద్భుతం. ఒక లిఖించబడిన పుస్తకం. క్లాప్స్ ప్లీజ్, క్లాప్స్. రిథమిక్గా ఉండాలి క్లాప్స్, గట్టిగా, దీనికి అనుకూలంగా. ఈ 129 ట్రైనీల జీవితాల్లో చిరస్మరణీయ సందర్భానికి మనమంతా సాక్షులమని చెబుతున్నాం. క్లాస్ ఒక్కసారండి. Yes, and most importantly, the brave and dedicated constables of Excise Department. It is with great pleasure and pride that I stand before you today as the Joint Director of the Academy to address our esteemed constables on this momentous occasion. I am honored to report that our latest batch of trainee constables of 129 has successfully completed their training program. Over the past 3 months, we have physical training, etc. Our dedicated faculty has worked tirelessly to ensure that each trainee receives rigorous training, preparing them for the challenges ahead.
I'm also proud to announce that out of 129 trainee cadets, 40 are postgraduates, 58 are graduates, 23 are engineering graduates, M Pharmacy 1 and B Pharmacy 1 and M Tech 1 and intermediate 5 members. I am also happy to announce that the present women's batch is the only batch in the history of the Excise Department to visit a brewery located at Mallepalli, distillery at Bolaram, depot at Borampet, and also the Telangana Integrated Command Control Center at Banjaris Road number 12 as part of their study tour. Today we witness the transformation of these young minds into capable and confident excise constables ready to serve the state. I congratulate each and every trainee on their achievement and thank our Director Sir for guidance and support. Let us continue to uphold the excellence in training, fostering a strong and efficient excise department. Thank you and wish you all the best. చేసుకోవడం అనేది సంతోషించవలసిన విషయం. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. అలాగే మా డిపార్ట్మెంట్ నుంచి మాకు మా మహిళా దిక్కు కృష్ణక్క గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఆపర్చునిటీ వేదిక పైన అజరో సార్కి, తర్వాత జాయింట్ డైరెక్టర్ శేషారికి, అంజిరెడ్డి గారికి, మిగతా కొలీగ్స్ అందరికీ, తర్వాత నా ముందున్న ట్రైనీ బ్యాచ్ అంతటికి, తర్వాత వాళ్ళ ప్రౌడ్ పేరెంట్స్ అందరికీ నా వందనం. Actually, I am very elated to be here and I am very fortunate to be in this district at this present moment. ఇన్ని రోజులు నేను బయట ఉన్నాను, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ మై లైక్ వాట్ ఐ సే, నా సేన అనుకోవాలి. 96లో ఓన్లీ వీఆర్ 8 members అండ్ తెలంగాణకు చూస్తే 2-3 అంతే. బట్ నౌ దట్ మై సేన హ్యాస్ బికమ్ మోర్ అండ్ దెర్ ఈస్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్ ఆల్సో ఇన్ డిటెక్షన్ ఆఫ్ ద క్రైమ్ కానీ, తర్వాత ఏదైనా కానీ. అండ్ ఓన్లీ మై వన్ సిన్సియర్ అడ్వైజ్ ఇస్ మెయింటైన్ ద డెకోరం, మెయింటైన్ ద డిసిప్లిన్ ఇన్ ద డిపార్ట్మెంట్. డోంట్ డూ ఎనీ వర్క్. ఏదైనా పని మన డిపార్ట్మెంట్ని ఇమేజ్ ఖరాబ్ చేసేది ఏది కూడా మనం చేయకూడదు. డెఫినెట్గా మీ అందరికీ ఇచ్చిన ట్రైనింగ్ చాలా మంచి ట్రైనింగ్. ఉన్న వనరులతో ద బెస్ట్ ట్రైనింగ్ వీ హ్యావ్ గివెన్ హియర్. I must thank Shashidhar sir and also that డైరెక్టర్ గారి సూచనలు కానీ వాటి అడ్వైజెస్ కానీ తీసుకొని మీకు ఇంత మంచి ట్రైనింగ్ ఇంపార్ట్ చేసిండ్రు. సో ఈ బేసిక్ వాల్యూస్ అన్నీ మీ లైఫ్ లాంగ్ మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి. మన ఇమేజ్ అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద డిపార్ట్మెంట్, లేటర్ డిపార్ట్మెంట్ ఇమేజ్. మీరు కూడా ఇమేజ్ కాపాడుకుంటూ చక్కగా ఇచ్చిన ట్రైనింగ్ అంతా కూడా మీకు డెఫినెట్గా, ఎందుకంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ లాగా కూడా ఇచ్చారు. డిస్టిలరీస్ కానీ, డిపోస్ కానీ, బ్రీవరీస్ కానీ మాకు ఇలాంటిది లేకుండింది. అయినా మీకు ఇవన్నీ కూడా చూపించారు విత్ లాట్స్ ఆఫ్ పెయిన్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ట్రైనింగ్ వీ హ్యావ్ గివెన్ టు ద బ్యాచెస్ టిల్ నౌ. సో ఐ కంగ్రాచులేట్ వన్ అండ్ ఆల్. ఈ నారీ శక్తి అని ఇప్పుడు మా సుధాకర్ చెప్తా ఉన్నాడు. ఆ నారీ శక్తి ఏంటో చూపించండి డిపార్ట్మెంట్లో. ఫ్లై ఇన్ ద డిపార్ట్మెంట్, టేక్ ద డిపార్ట్మెంట్ టు ద హైట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. తెలంగాణ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, విద్యార్థికులు, మీరంతా ఒక నారీ శక్తిలాగా, మహిళా శక్తిలాగా మీ విద్యని పన్నంగా పెట్టి సాధించిన ఈ ఉద్యోగంలో పూర్తి శిక్షణను పొందడం జరిగింది. అందుకే మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ క్లాప్స్ ప్లీజ్. ఇప్పుడు మా యొక్క గౌరవనీయులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. వేదికను అలంకరించిన అడిషనల్ కమిషనర్ గారు శ్రీ ఎన్ఏ అజయరావు గారికి ఈరోజు విశిష్ట అతిథి, అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి సార్కి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంషాబాద్ శ్రీమతి కృష్ణప్రియ మేడంకి, అదేవిధంగా ఈ అకాడమీ సంబంధించిన అసిస్టెంట్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్, మిగతా చీఫ్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్ గారు, అదేవిధంగా మోహన్ బాబు గారు అసిస్టెంట్ డైరెక్టర్ అకాడమీ, మిగతా అకాడమీకి సంబంధించిన అధికారులు అందరికీ
ముఖ్యంగా 129 మహిళా మనులు ఎక్సైజ్ కానిస్టేబుల్స్గా అనమాట ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని డిపార్ట్మెంట్లోకి విచ్చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారి పేరెంట్స్ అందరికీ కూడా ముందుగా నా నమస్కారం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మహిళల పాత్ర అన్నీ పోషించేదానికోసం సంసిద్ధంగా మీరు డిపార్ట్మెంట్లోకి విచ్చేసినందుకు ముందుగా అందరికీ శుభాభినందనలు. ప్రస్తుతం ఎక్సైజ్ క్రైమ్ అంటే ఇలిసిట్ డిస్టిలేషన్ లిక్కరు, అదేవిధంగా ఇతర ఎక్సైజ్ యాక్ట్ వైలేషన్ సంబంధించిన అవే కాకుండా రీసెంట్ పాస్ట్లో డ్రగ్స్ సంబంధించి గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలు విపరీతంగా సొసైటీలో పెరిగిన నేపథ్యంలో అందులో కొంతమంది మహిళా నేరస్తులు కూడా ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్న సందర్భంలో మీ యొక్క పాత్ర ఎంతో ఉంది. మీరు ఇంతకు ముందే మన క్లాసెస్లో చెప్పుకున్నట్టుగా మీ రాక మూలంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఒక కొత్త శక్తి వచ్చింది అని ఏదైతే డిపార్ట్మెంట్ ఆశిస్తుందో దాన్ని మీరు నిజం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు డిసిప్లిన్గా ఉంటూ మీరు చక్కటి కంట్రిబ్యూషన్ తోటి డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చే విధంగా మీకు మీరు మంచి పేరు తెచ్చుకునే విధంగా డిపార్ట్మెంట్లో మీ విధులు నిర్వహించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు అటు ప్రొఫెషనల్ లైఫ్లోను ఇటు పర్సనల్ లైఫ్లోను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కటి అలవాట్లతోటి చక్కటి డిసిప్లిన్ తోటి మీరు ఆదర్శంగా ముందు రాబోయే ముంతరాలకి నిలవాలని చెప్పని కోరుకుంటూ మీరు ప్రముఖ పాత్ర పోషిస్తూ డిపార్ట్మెంట్ ఇమేజ్ని పెంచే విధంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి ఆశిస్తూ మరొకసారి క్యాండిడేట్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ పరేడ్ చాలా చక్కగా నిర్వహించినందుకు మరొకసారి కంగ్రాచులేట్ చేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.